హాయ్ హలో నమస్తే. గౌరవ రాష్ట్రపతి ముర్ము గారు ఒక 14 ప్రశ్నలు వేశారు సుప్రీంకోర్టుకి. అదే దేని గురించి అంటే గవర్నర్కు ఉన్న అధికారాలు, రాష్ట్రపతికి ఉన్న అధికారాలని ప్రశ్నించేటువంటి హక్కు మీకుందా అని సుప్రీంకోర్టుకి ఒక 14 ప్రశ్నలు వేశారు. రాజ్యాంగంలో ఎవరి రైట్స్ వాళ్ళకు ఉంటాయి. రైట్స్ ఉన్నప్పుడు రైట్స్ని ఇప్పుడు సుప్రీంకోర్టు అయినా సరే, రాష్ట్రపతి అయినా, గవర్నర్ అయినా, మినిస్టర్లు అయినా, ఎవరైనా సరే మొత్తం కూడా డెమోక్రసీ కోసం పనిచేయాలి తప్ప ఒకరొకరు కొట్టుకోకూడదు. ఇప్పుడు ఇదిగో అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి భోజనం పెట్టండి అని చెప్పేసి ఇద్దరు మేనేజర్లు వేస్తే వాళ్ళిద్దరు కలిసి పిల్లలకి భోజనం పెట్టాలి తప్ప వీళ్ళిద్దరు అనుకోకూడదు. ఓకే, ఇప్పుడు అలాగే ఇప్పుడు ఏంటంటే డెమోక్రసీలో ప్రజల కోసం పెట్టినటువంటి ఒక సిస్టాన్ని నాకు పవర్ ఉంది అని మీరు తిట్టుకుంటే అది అల్టిమేట్గా డెమోక్రసీకి చాలా నష్టం. సరే, ఎనివే ముర్ము గారు సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి ప్రశ్నలు మొన్న గవర్నర్లకు సంబంధించి వీళ్ళు బిల్లులు పెండింగ్ పెడుతున్నారు, మీరు అలా కాదు, ఒక స్పెసిఫిక్ పీరియడ్లో మీరు బిల్లులు సంతకం చేయాల్సిందే అని చెప్పేసి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చి వీళ్ళు సంతకం చేయకపోయినా సరే మీరు దాన్ని లాగా ఎనాక్ట్ చేసుకోండి అని చెప్పి తమిళనాడుకి ఇచ్చేసింది. ఓకే, సో ఈ కాంటెక్స్లో ప్రెసిడెంట్ గారు ఒక 14 ప్రశ్నలు వేశారు. ఆ 14 ప్రశ్నలు ఆమె ప్రశ్నలు కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, తప్పేం కాదు, ఆమె అడిగినటువంటి ప్రశ్నలు కరెక్టే. బట్ ఆ ప్రశ్నలు చూసినప్పుడు మనకు కూడా కొన్ని ప్రశ్నలు వచ్చినాయి, నాకు కూడా కొన్ని ప్రశ్నలు వచ్చినాయి. ఆ ప్రశ్న చదివిన తర్వాతే నాకు వచ్చిన ప్రశ్న అడుగుతున్నా. ఓకే, ముర్ము గారు అడిగినటువంటి 14 ప్రశ్నలు ఇవి. ఆమె అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, నేను చదువుతున్నా చూడండి. వాట్ ఆర్ ది కాన్స్టిట్యూషనల్ ఆప్షన్స్ బిఫోర్ ఎ గవర్నర్ వెన్ ఎ బిల్ ఈస్ ప్రజెంటెడ్ టు హిమ్ అండర్ ఆర్టికల్ 200? ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్కు ఉన్నటువంటి అధికారాలు రాజ్యాంగంలో ఏం చెప్పింది అని ఉంది. రాజ్యాంగంలో ఏం చెప్పింది, మీరు కావాలంటే యాక్సెప్ట్ చేయొచ్చు, కాదు రిజెక్ట్ చేయొచ్చు, లేదంటే గవర్నర్కి పంపించవచ్చు అని. ఇదిగో చూడండి, ఆర్టికల్ 200లో చెప్తుంది. మీరు ప్రతిదానికి ఒక ఆన్సర్ ఉండాలి కదండి. మీరు యాక్సెప్ట్ చేయాలి, బిల్లు మంచిదైతే యాక్సెప్ట్ చేయాలి, కన్ఫ్యూజన్లో ఉంటే రిజెక్ట్ చేయాలి. ఓకే, లేదు ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది, రాష్ట్రపతి గారి యొక్క అభిప్రాయం తీసుకుందామంటే రాష్ట్రపతికి పంపించాలి. అంతేగాని వీళ్ళు మన మాట వింటలేదు, గవర్నమెంట్ మన మాట వింటలేదు అని చెప్పేసి మీరు అక్కడ బిల్లులు పెండింగ్ పెడితే, ఒకవేళ ఏదైనా ఒక గవర్నర్ కానీ లేదంటే ఒక ప్రెసిడెంట్ కానీ మనం ముర్ము గారిని అడిగే ప్రశ్న ఏంటంటే ఒకవేళ ఎవరైనా ఒక గవర్నర్ కానీ ఒక దేశానికి ఏ దేశానికైనా సరే ఒక ప్రెసిడెంట్ కానీ రాజకీయ ఉద్దేశాల దృష్టిలో పెట్టుకొని బిల్లులు పాస్ అయిపోతే అప్పుడు ఎవరు న్యాయం చేయాలి చెప్పండి ముర్ము గారు, మేము అడుగుతున్నాం మిమ్మల్ని ప్రశ్న. ఇన్ ఎనీ కంట్రీ, భారతదేశం కదా, ఇన్ ఎనీ కంట్రీ ఇఫ్ ది ప్రెసిడెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ keeping political motives inside, and if they don't pass the bill, then whom should we approach? It's a fundamental doubt I got. Okay, అందుకే కోర్టు ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఈ అడిగిన ప్రశ్న కోర్టు చెప్పింది సింపుల్గా, గో బై కాన్స్టిట్యూషన్ నాట్ బై పాలిటిక్స్ అని చెప్పింది. మీరు రాజ్యాంగం ఇప్పుడు అందరు కలిసి డెమోక్రసీ కోసం పనిచేయాలి కానీ రాజకీయాల కోసం, అది ఆ స్టేట్లో మన ప్రెసిడెంట్ మన పార్టీ అతను కాదు, మనకు ఎదురు తిరుగుతున్నాడు ఆ స్టేట్లో అని చెప్పి డోంట్ గో బై పాలిటిక్స్, గో బై కాన్స్టిట్యూషన్. అది మా కోర్టు చెప్పింది. ముర్ము గారు అడిగినట్టు రెండో ప్రశ్న ఏంటంటే, ఈజ్ గవర్నమెంట్ బౌండ్ బై ది ఎయిడ్ అండ్ అడ్వైజ్ టెండర్డ్ బై ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వైల్ ఎక్సర్సైజింగ్ ఆల్ ది ఆప్షన్స్ అవైలబుల్ విత్ హిమ్ వెన్ ఎ బిల్ ఈజ్ ప్రజెంటెడ్ బిఫోర్ హిమ్? అంటే గవర్నరు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ మినిస్టర్స్ కౌన్సిల్ యొక్క సలహాలు తీసుకోవాలా లేదా అని ఆమె అడిగినటువంటి రెండో ప్రశ్న. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 4 స్టేట్లు ఉన్నాయి, సలహాలు తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే గవర్నరు అనేది దేర్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, గవర్నర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, ప్రెసిడెంట్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, గవర్నర్ ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ స్టేట్ గవర్నమెంట్. గవర్నరు
మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఆ స్టేట్లో లెజిస్లేచర్ పాస్ అయిన బిల్లు అంటే వాళ్ళ రాష్ట్రానికి కావాల్సినటువంటి బిల్లు వాళ్ళు తయారు చేసుకొని అందరూ ఆమోద ముద్ర వేసినప్పుడు నీకు అబ్జెక్షన్ ఏంటి? నువ్వు యాక్సెప్ట్ చేయాలి కదా ఇమ్మీడియట్గా. అంటిల్ అండ్ అన్లెస్ దేశద్రోహానికి సంబంధించినటువంటి బిల్లులు కానీ లేదంటే ఏదో నేషనల్ వైడ్గా అన్యాయం చేసేటువంటి బిల్లులు అయితే నువ్వు ఆపాలి. కానీ ఒక లెజిస్లేచర్ యాక్సెప్ట్ చేసిన బిల్లులు ఆపాల్సిన అవసరం అంత ఆవశ్యకత ఏముంది? అంత అవసరం ఏముంది? అంటిల్ అండ్ అన్లెస్ దెర్ ఇస్ నో పొలిటికల్ మోటివ్స్ ఇన్ సైడ్. ఇక్కడ చూడండి, గతంలో ఒక 4 రాష్ట్రాలు చూడండి, తెలంగాణ రాష్ట్రము అప్పుడు ఇది సౌందరరాజన్ గారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గొడవ చేశాడు. ఏమన్నాడు కేసీఆర్? ఇక్కడ చూడండి, గవర్నమెంట్ కాన్ బి ఎట్ గవర్నర్స్ మెర్సీ. గవర్నర్ యొక్క కృప దయ జాలి మీద నా రాష్ట్రాన్ని నేను నడపాల్సిన అవసరం నాకు లేదని కేసీఆర్ చేసిన స్టేట్మెంట్. ఎందుకు? కేసీఆర్కి మోడీ గారికి అప్పుడు సమస్య ఉంది కాబట్టి అప్పుడు ఒక గొడవనేసింది. ఇక్కడ చూడండి, ఇది రెండోది తమిళనాడుతో గొడవ, ఇదిగో మూడోది పంజాబ్తో గొడవ, ఇక్కడ చూడండి వెస్ట్ బెంగాల్తో గొడవ. అంటే గవర్నర్లకి రాష్ట్ర ప్రభుత్వాలకు గొడవ వచ్చిన ప్రతి చోట కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళ రాష్ట్రాల్లోనే ఎందుకు కన్ఫ్లిక్ట్ వస్తుంది అనేది నేను ముర్ము గారిని అడుగు. వీఆర్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్ టు ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దట్ వై దిస్ కన్ఫ్లిక్ట్ ఈజ్ అరైజింగ్ ఓన్లీ ఇన్ ద స్టేట్స్ who are opposing Narendra Modi, sir. Why this conflict is not coming wherever Bharatiya Janata Party is ruling in those states? భారతీయ జనతా పార్టీ రూలింగ్ స్టేట్స్లో ఎందుకు ఈ కన్ఫ్లిక్ట్ రావట్లేదు అనేది మరి ముర్ము గారే చెప్పాలి దానికి సమాధానం. ఓకే, ఆమె అడిగిన ప్రశ్న కరెక్టే, బట్ మనకు వచ్చిన ప్రశ్న చెప్తున్నా నేను. ఓకే, మూడో ప్రశ్న మేడం గారు అడిగిన మూడో ప్రశ్న, ఈజ్ ది కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ బై ది గవర్నమెంట్ అండర్ ఆర్టికల్ 200 జస్టిఫియబుల్? ఓకే, ఆర్టికల్ 200 ప్రకారం సేమ్ ప్రశ్న. ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ నిర్ణయం తీసుకోవటం జస్టిఫియబుల్. సేమ్ ప్రశ్న, గవర్నర్లు మీరు నిర్ణయం తీసుకుంటున్నారు, బట్ ఎక్కడెక్కడైతే తెలంగాణలో మోడీ గారికి వ్యతిరేకంగా నేను పార్టీ పెడతానన్న కేసీఆర్కి చుక్కలు చూపించారు, తర్వాత ఇప్పుడు స్టాలిన్కి చుక్కలు చూపిస్తున్నారు, గతంలో పంజాబ్, తర్వాత వెస్ట్ బెంగాల్, ఎందుకు ఈ స్టేట్లలోనే మీరు ఎందుకు చేస్తున్నారు? మీరు అడిగిన ప్రశ్నలోనే మీకు సమాధానం ఉంది. గవర్నరు మంచి నిర్ణయం తీసుకుంటే జస్టిఫియబులే. ఈ రాష్ట్రాల్లో గవర్నర్లు అడ్డు తిరుగుతున్నారు అంటే సో అట్లా చేయవచ్చా అని మనం ప్రెసిడెంట్ గారిని అడుగుతున్నాం. ఈజ్ ఇట్ పాసిబుల్ టు డూ లైక్ దాట్? ఓకే, నాలుగో ప్రశ్న మేడం గారు అడిగింది, ఈజ్ ఆర్టికల్ 361 an absolute bar to judicial review in relation to actions of governor under article 200? ఆర్టికల్ 361 ఏం చెప్తుంది? ఇదిగో చూడండి, ఆర్టికల్ 361 ఇట్స్ ఇమ్యూనిటీ ఫ్రమ్ లీగల్ ప్రొసీడింగ్స్ ఫర్ యాక్ట్ ఇన్ అఫీషియల్ కెపాసిటీ, ప్రొటెక్షన్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ గవర్నర్స్. ఇప్పుడు వీళ్ళందరూ ఏంది లాస్ట్ దాని గురించి మాట్లాడుతున్నారు, ఏమని? ఎన్ష్యూర్స్ ఫియర్లెస్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్. ఆర్టికల్ 361లో ఎన్ష్యూర్స్ ఫియర్లెస్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్. ఈ లాస్ట్ పవర్ ఉందే అంటే వీళ్ళు తీసుకున్న నిర్ణయాల మీద కోర్టు కేసులు వేయటం కానీ క్రిమినల్ కేసులు వేయటం కానీ కోర్టులు జోక్యం చేసుకోకూడదు అనేది ఆర్టికల్ 361కి సంబంధించింది. కరెక్ట్. ఆర్టికల్ 361లో ఏం చెప్పిందంటే గవర్నర్ కానీ ప్రెసిడెంట్ని కానీ వాళ్ళ అధికారంలో ఉన్నంత వరకు వాళ్ళ మీద కేసులు వేయటం కానీ ఏం కానీ చేయకూడదని ఆర్టికల్ 361 చెప్తుంది. బట్ ఇవేం క్రిమినల్ కేసులు కాదు కదా. లెజిస్లేటివ్ పార్టీలో మీకు బిల్లులు పాస్ చేయమని పంపించినప్పుడు బిల్లులు అలా పెట్టుకుని ఉంటే డెమోక్రసీ ఎలా సర్వైవ్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోక్రసీ ఎలా సర్వైవ్ అవుతుంది? వాళ్ళు బిల్లులు ఎలా పాస్ చేసుకోవాలి, వాళ్ళు ఎలాగ రాష్ట్రాలు నడపాలి కేంద్ర యొక్క ఫెడరల్ సిస్టంలో. మనం ముర్ము గారిని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే యువర్ క్వశ్చన్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ మేడం, బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, if bills are not passed, then how the democracy will survive? Do you have answer for this? Okay. Question number 5. Okay, I am not countering our questions. I am not contradicting our questions. Our questions are valid. Our questions are correct. But after listening to reading our questions, I got doubts. And na doubt lo cheptuna. Okay.
ఇది ఫిఫ్త్ దే. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్లీ ప్రిస్క్రైబ్డ్ టైమ్ లిమిట్ ది manner of exercise of powers by the governor can timeline be imposed and the manner of exercise be subscribed through judicial orders for the purpose of ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్కి మీరు టైం లైన్ పెట్టగలరా? అంటే ఈ నెలలో ఈ 3 నెలల్లో 4 నెలల్లో నువ్వు బిల్ పాస్ చేయని సుప్రీంకోర్టుకి అధికారం ఉందా అని ప్రెసిడెంట్ గారు అడుగుతున్నారు. మళ్ళీ సేమ్ ప్రశ్న ఇక్కడ చూడండి. ఇది ఇక్కడ అభిషేక్ మను సింఘ్వి అని ఒక జూరిస్ట్, అదే కాంగ్రెస్ అతను అనుకుంటా, అతను ఒక స్టేట్మెంట్ చేశాడు గతంలో. ఏమని? వెన్ ఏ గవర్నర్ డెలిబరేట్లీ సిట్స్ అండ్ బిల్స్ పాస్డ్ బై అన్ ఎలక్టెడ్ అసెంబ్లీ ఇట్ ఈస్ ఎ డెమోక్రటిక్ సబొటేజ్. అది మంచి స్టేట్మెంట్, నాకు నచ్చి ఇక్కడ పెట్టాను. ఓకే, అతను ఏమన్నాడంటే గవర్నర్ అనే వ్యక్తి ఇంటెన్షనల్గా విల్ఫుల్గా బిల్లులు పాస్ చేయకుండా అలానే పెడితే దాన్ని డెమోక్రటిక్ సబొటేజ్ అవుతుంది. అది డెమోక్రసీ చచ్చిపోతుందండి. ఒకవేళ గవర్నర్ కనుక ఇంటెన్షనల్గా బిల్స్ పాస్ చేయకుండా ఏ రీజన్ లేదండి, బిల్లులు బాగానే ఉన్నాయి, అంతా బాగానే ఉంది, దానికి అబ్జెక్షన్ లేదు, నెంబర్ 1 బిల్లు, కానీ గవర్నర్ పాస్ చేయలేదు, అలాంటప్పుడు ఏం చేయాలో మరి ప్రెసిడెంట్ గారే చెప్పమనండి. ఏం చేయాలి? ఇఫ్ గవర్నర్ ఈజ్ విల్ఫుల్లీ కీపింగ్ ఇట్, వీఆర్ ఆస్కింగ్ ది ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దట్ వాట్ టు డూ మేడం, యూ నీ టెల్. దిస్ ఈస్ ఐ గాట్ దిస్ డౌట్. ఓకే, ఆర్టికల్ 6 ఏమమ్మా మేడం గారు అడిగిన ప్రశ్న, 6వ ప్రశ్న, ఈజ్ ఎక్సర్సైజ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ డిక్రెషన్ బై ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 201 జస్టిఫియబుల్? ఆబ్వియస్లీ అండర్ ఆర్టికల్ 201లో ప్రెసిడెంట్కి అన్లిమిటెడ్ పవర్స్ ఇచ్చారు. బట్ దట్ డజంట్ మీన్ దట్, ఇక్కడ దెర్ ఇస్ అ కొటేషన్ చదువుతున్నాను, ది హోల్ పర్పస్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ దట్ వీ మే హోల్డ్ కౌన్సిల్ విత్ వన్ అనదర్ సో యాజ్ నాట్ టు డిపెండ్ అపాన్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ వన్ మ్యాన్. ఇతను ఎవరంటే వూడ్రో విల్సన్ అనేటువంటి ఒక అతని కొటేషన్ నాకు నచ్చి ఇక్కడ పెట్టాను. ఓకే, ఇతను ఏమన్నాడంటే డెమోక్రసీ అంటే 10 మంది కూర్చొని మాట్లాడుకొని ఏది మంచిది చేసేదాన్ని డెమోక్రసీ అంటారు. ఎవరో ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయాన్ని, ఒక వ్యక్తి యొక్క నిర్ణయం మీద, అతని అండర్స్టాండింగ్ మీద డెమోక్రసీ నిలబడకూడదు అనేదే ఇతని కొటేషన్. ఇప్పుడు మీరేమన్నారంటే ప్రెసిడెంట్కి అన్లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి, గవర్నర్కి అన్లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి, మాకు నచ్చితే మేము పాస్ చేస్తాము, లేదు మేము పాస్ చేయము, అది డెమోక్రసీ కాదు కదా. ఒకవేళ పవర్స్ ఉన్నాయి, రాజ్యాంగంలో ఒక మంచి కోసం పెట్టారు పవర్స్ని, ఆ పవర్స్ని మిస్యూజ్ చేయకూడదు కదా గవర్నర్ గారు కానీ ఎవరైనా సరే. అక్కడ మొత్తం కూడా కౌన్సిల్లో కూర్చొని, అసెంబ్లీలో కూర్చొని, లెజిస్లేటివ్ కౌన్సిల్లో వాళ్ళందరూ ఒక నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్నప్పుడు గవర్నర్ తన అండర్స్టాండింగ్ని బట్టి ఆపేస్తే మరి అక్కడ రాష్ట్రం ఎట్లా నడిచిద్ది? ఓకే, ప్రశ్న 7వ ప్రశ్న మేడం గారు అడిగింది, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్లీ ప్రిస్క్రైబ్డ్ టైమ్ లైన్ అండ్ ద మేనర్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్స్ బై ది ప్రెసిడెంట్ కెన్ టైమ్ లైన్ బి ఇంపోజ్డ్ అండ్ అది సేమ్ క్వశ్చన్. ఇందాక గవర్నర్కి టైం లైన్ పెట్టవచ్చు అంటే ఇప్పుడు ప్రెసిడెంట్కి నువ్వు టైం లైన్ పెట్టగలవా, సుప్రీంకోర్టుగా పవర్ ఉందా అని అడుగుతుంది. సేమ్ క్వశ్చన్, సేమ్ ఆన్సర్. ఓకే, టైం లైన్ పెట్టరు. ఒకవేళ ప్రెసిడెంట్ కూడా విల్ఫుల్గానే డిలే చేస్తుంటే దెన్ వాట్ అబౌట్, అటు ఒకవేళ ప్రెసిడెంట్ గారు అండర్స్టాండింగ్లో తప్పు ఉంటే దెన్ హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్? ది సేమ్ కొటేషన్, ది హోల్ పర్పస్ ఆఫ్ డెమోక్రసీ దట్ వీ మే హోల్డ్ కౌన్సిల్ విత్ వన్ అనదర్. దట్ డజంట్ మీన్ దట్ ఒక వ్యక్తికి అండర్స్టాండింగ్ కాలేదు అని చెప్పేసి ప్రెసిడెంట్ గారికి అండర్స్టాండింగ్ కాలేదని బిల్లులు అలానే పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా. అందుకే రాజ్యాంగంలో ఏముంది, మీకు ఏమైనా బిల్లు అండర్స్టాండ్ కాకపోతే మీరు సుప్రీంకోర్టు సలహాలు తీసుకోమని ఉంది కదా. ఓకే, ఆ ప్రశ్న కూడా అడిగారు మేడం గారు. ఇప్పుడు చూడండి, ఇది 8th ప్రశ్న మేడం గారు అడిగింది. ఇన్ ద లైట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ స్కీమ్ గవర్నింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్, ఈజ్ ప్రెసిడెంట్ రిక్వైర్డ్ టు సీక్ అడ్వైజ్ ఆఫ్ సుప్రీంకోర్ట్ ఆర్టికల్ 143. ఎస్, వాటి ఆర్టికల్ 143 ఇదే చెప్తుంది. ప్రెసిడెంట్కి అర్థం కాకపోతే, ఒకవేళ ప్రెసిడెంట్కి కనుక ఏమైనా కన్ఫ్యూజన్లో ఉంటే సుప్రీంకోర్టు సలహాలు తీసుకోమని ఉంది. ఆర్టికల్ 143 అదే. Article 148 Indian Constitution confers upon the Supreme Court advisory jurisdiction. The President may seek the opinion of the Supreme Court on any question of law or fact. మీకు కాన్స్టిట్యూషన్కి సంబంధించిన డౌట్లు ఉన్నా, లాకి సంబంధించిన డౌట్లు ఉన్నా మీరు సుప్రీంకోర్టుని వాళ్ళ సలహా తీసుకొని బిల్లులు వెంటనే పాస్ చేయాలి. కానీ సంవత్సరాలు కూర్చోబెడితే, అలానే బిల్లులు పెడితే దెన్ హౌ డెమోక్రసీ వీ విల్ సర్వైవ్? ది ఫండమెంటల్ క్వశ్చన్ వీఆర్ ఆస్కింగ్ ప్రెసిడెంట్ మేడం. ఓకే, ప్రెసిడెంట్ ఆట్ టు సీక్ దట్స్ వై సుప్రీంకోర్టు మన జడ్జిమెంట్ ఏమిచ్చింది, ప్రెసిడెంట్ అనేవాళ్ళు మీకు అర్థం కాలేదా బిల్లు, మా సలహా తీసుకోమని సుప్రీంకోర్టు చెప్పింది.
దాన్ని ఇప్పుడు మేడం గారు తిరిగి క్వశ్చన్ వేస్తున్నారు, నీకు ఆ పవర్ ఉందా అని. సరే పవర్ లేదు, మీరు ఇంటెన్షనల్ కూర్చున్నారనుకోండి, ఎందుకు వాట్ ఈస్ ద రీజన్ దట్ ఫర్ కీపింగ్ బిల్స్ ఫర్ 3 and 4 years? అర్థం కాలేదా? ఇంగ్లీష్ అర్థం కాలేదా? లేదంటే ఆ బిల్లులో ఏమన్నా అది దేశద్రోహానికి సంబంధించిన బిల్లులు పెట్టారా? ఏం బిల్లులు పెడతారండి వాళ్ళు? ఏదో చిన్న చిన్న లేబర్ రిలేటెడ్ ఇష్యూస్, ఏం బిల్లులు పెడతారు? ఓకే, రాష్ట్ర పరిధిలో ఏం బిల్లులు పెడతారు వాళ్ళు? అవి అలానే పెడితే మరి దెన్ హూ హెస్ టు డూ దాట్? అదే నాకు వచ్చిన డౌట్లు ఇవన్నీ. ఓకే, క్వశ్చన్ నెంబర్ 9 మేడం గారు అడిగిన 9వ ప్రశ్న ఏంటండి? ఆర్ డెసిషన్స్ ఆఫ్ ది గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 200 and 201 రెస్పెక్టివ్లీ జస్టిఫియబుల్ అట్ స్టేజ్ ఇంటీరియర్ ఇంటూ ద లా అంటే ప్రెసిడెంట్ ముందుకు రాకముందే, ప్రెసిడెంట్ దాన్ని యాక్సెప్ట్ చేయకముందే నువ్వు దాన్ని బిల్ ఒక లాగా చేయగలవా అని మేడం గారు అడుగుతున్న ప్రశ్న. ఇదిగో చూడండి, కోర్టు ఏం చెప్పింది? గవర్నర్ కెనాట్ సిట్ అండ్ బిల్స్ క్లెయిమింగ్ ద హౌస్ పాస్ దమ్ ఇన్ అన్ ఇన్వాలిడ్ సెషన్ కన్వీన్డ్ ఆఫ్టర్ అడ్జర్నింగ్ సైన్డ్ వితౌట్ ప్రోరగేషన్. కరెక్ట్గా రీజన్ లేకుండా నువ్వు వై డూ యూ సిట్ ఆన్ ద బిల్స్? ఒక స్పెసిఫిక్ రీజన్ ఉండాలి కదా వెన్ యూ సిట్ ఆన్ ద బిల్స్. ది గవర్నర్ యాజ్ అన్ అపాయింటీ ఆఫ్ ప్రెసిడెంట్ ఈజ్ ఏ టైటిలర్ హెడ్ ఆఫ్ ది స్టేట్. ఓకే, సేమ్ ఇయర్ ఇది చూడండి, డెమోక్రసీ. ఇక్కడ చూడండి, ఒక డెమోక్రసీ అనేది అది కట్ అయిపోయింది. దీని అర్థం ఏంటంటే డెమోక్రసీ అనేది ఫెయిల్ అయిపోయింది. మీరు కనుక ఆ కన్సర్న్ అథారిటీని కరెక్ట్గా అర్థం చేసుకోకపోతే డెమోక్రసీ ఫెయిల్ అవుతుందని అర్థం. 10వ ప్రశ్న మేడం గారు అడిగింది, కెన్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ పవర్స్ అండ్ ఆర్డర్స్ ఆర్ ప్రెసిడెంట్ గవర్నర్ బి సబ్స్టిట్యూటెడ్ ఇన్ ఎనీ మ్యానర్ అండ్ ఆర్టికల్ 132? మీ పవర్ని ఎవరు సబ్స్టిట్యూట్ చేయరు. నోబడి విల్ సబ్స్టిట్యూట్ ప్రెసిడెంట్ పవర్ అండ్ గవర్నర్స్ పవర్. బట్ వైలేషన్ జరిగినప్పుడు దెన్ హూ హ్యాస్ టు కరెక్ట్? ప్రెసిడెంట్ మే కమ్ అండ్ గో, బట్ ది సుప్రీం కోర్ట్ గోస్ ఆన్ ఫర్ ఎవర్. దెర్ ఇస్ ఏ విలియం హోవర్డ్ టాట్ అనేటువంటి అతను ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్, ప్రెసిడెంట్స్ మే కమ్ అండ్ గో బట్ ది సుప్రీం కోర్ట్ గోస్ ఆన్ ఫర్ ఎవర్. మీరు ప్రెసిడెంట్లు మారుతూ ఉంటారు, గవర్నర్లు మారుతూ ఉంటారు, బట్ సుప్రీంకోర్టు అలానే ఉంటుంది. ఎవరికి గొడవ వచ్చినా వాళ్ళే చెప్పాలి. రేపొద్దున ఎవరికి గొడవ వచ్చినా సరే, ఎవరికి అన్యాయం జరిగినా, రాజ్యాంగ వైలేషన్ జరగాలని చెప్పాల్సింది వాళ్ళే. ది సుప్రీంకోర్ట్ విల్ బి ఫర్ ఎవర్. ఓకే, సో మరి మీకు ఆ పవర్స్ ఉన్నాయంటే అండర్ ఆర్టికల్ 142 పవర్స్ ఉందా అంటే 142 ఏం చెప్తుంది? డీల్స్ విత్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డిక్రీస్ ఆర్డర్స్. చూడండి ఇక్కడ, ఫర్ డూయింగ్ కంప్లీట్ జస్టిస్ ఇన్ ఎనీ మ్యాటర్ పెండింగ్ బిఫోర్ ఇట్ అని ఉంది కదా. తన ముందుకు వచ్చింది, ఎవరో కోర్టులో వేశారు, ఇదిగోండి గవర్నర్ గారు మా బిల్స్ పాస్ చేయటం కోర్టులో వేశారు. ఇక్కడ ఈ ఆర్టికల్ 142లో అదే చెప్తుంది, ఏమని? ఎనీ మ్యాటర్ దట్ ఈస్ పెండింగ్ బిఫోర్ ద కోర్ట్. ఇదిగండి ఇది నా ముందు పెండింగ్ ఉంది, దాన్ని పెండింగ్ పెట్టకూడదు, నువ్వు దాని మీద ఏదో జడ్జిమెంట్ ఇవ్వాలి కాబట్టి జడ్జిమెంట్ ఇచ్చారు. ఓకే, 11వ ప్రశ్న మేడం గారు అడిగింది, ఈజ్ ద లా మేడ్ బై ది స్టేట్ లెజిస్లేచర్ ఇన్ ఎ లా ఇన్ ఫోర్స్ వితౌట్ అసెంట్ ఆఫ్ ది గవర్నర్? అంటే గవర్నర్ దాన్ని యాక్సెప్ట్ చేయకుండా నువ్వు దాన్ని చట్టంగా మార్చగలవా అని అడిగారు. యాక్చువల్గా మార్చకూడదు, బట్ గవర్నర్ ఇంటెన్షనల్గా విన్ఫుల్గా చేస్తూ ఉన్నప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది చేసుకోండి. అది ఎందుకంటే డెమోక్రసీని సేవ్ చేయాలి కదా. దట్స్ వాట్ ఇది ఇక్కడ ఐఎమ్ రిఫరింగ్ దిస్ తెలంగాణ కేసీఆర్ స్టేట్మెంట్. గవర్నమెంట్ కాంట్ బీ అట్ గవర్నర్స్ మెర్సీ. తెలంగాణ గవర్నమెంట్ అంటే కేసీఆర్ టైంలో చాలా బ్యూటిఫుల్ స్టేట్మెంట్ చేశాడు కేసీఆర్. గవర్నర్ యొక్క దయాదక్షిణాల మీద నా గవర్నమెంట్ ఏమి నడవదు, నేను నా గవర్నమెంట్ నడుపుకుంటాను, నువ్వు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా. అంటే కేసీఆర్ దగ్గర నుంచే మొదలెట్టారనమాట వీళ్ళు ఈ యొక్క గవర్నర్ ద్వారా తొక్కడం అనేది. ఓకే, ఇది 11వ ప్రశ్న. 12వ ప్రశ్న, ఇన్ ది వ్యూ ఆఫ్ ఆర్టికల్ 143 ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఎనీ బెంచ్ ఆఫ్ ఎస్సీ టు ఫస్ట్ డిసైడ్ వెదర్ ద క్వశ్చన్ ఇన్వాల్వ్ ద ప్రొసీడింగ్స్ బిఫోర్ ఇట్ ఈస్ ఆఫ్ సచ్ నేచర్ దట్ ఇన్వాల్వ్ సబ్స్టాన్షియల్ క్వశ్చన్స్ ఆఫ్ లా as it is interpretation of constitution or to refer it is the bench of minimum 5 judges. 5 judges be constitution related issues ను 5 bench జడ్జికి రెఫర్ చేయాలి కదా, మీ ఇద్దరే ఎందుకు జడ్జిమెంట్ ఇచ్చారా అని ప్రశ్న అడిగారు. ఇదే రాజ్యాంగం మార్చడానికి 5గురు కానీ తప్పు అని చెప్పడానికి 5గురు ఎందుకు? ఒక జడ్జి సరిపోతాడు కదా. ఇదిగోండి గవర్నర్ గారు తప్పు చేస్తున్నారు, ఆయన విల్ఫుల్గా ఇంటెన్షనల్గా ఆయన బిల్స్ మీద పాస్ చేయట్లేదు కాబట్టి మీరు చేసుకోండి అని చెప్పడానికి ఒక జడ్జి సరిపోతాడు, 5గురు ఎందుకు? రాజ్యాంగం మార్చడానికి 5 కాన్స్టిట్యూషనల్
బెంచ్ ఇదిగో చూడండి, ఇదిగో 1 జడ్జి, సింగిల్ జడ్జి బెంచ్, డివిజన్ బెంచ్, 3 జడ్జి, కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటారు. కాన్స్టిట్యూషనల్ బెంచ్లో 5 ఉంటారు. ఓకే. 13వది, డు ది పవర్స్ ఆఫ్ ఎస్సీ, 13వ ప్రశ్న మేడం గారు అడిగింది. డు ది పవర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 142 లిమిటెడ్ టు పవర్స్ ఆఫ్ ప్రొసీజర్ లా ఆర్ ఆర్టికల్ 142 ఎక్స్టెంట్ విచ్ డైరెక్షన్స్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆర్డినరీ టు ఇన్కన్సిస్టెంట్. అంటే ఆర్టికల్ 142కి వ్యతిరేకంగా నువ్వు ప్రెసిడెంట్కి, గవర్నర్కి నువ్వు ఇవి ఇవ్వగలవా అని అడుగుతున్నారు. ఇది ఆర్టికల్ 142, ఇది గతంలో చెప్పాముగా. ఇదిగో చూడండి, డూయింగ్ కంప్లీట్ జస్టిస్ ఇన్ ఎనీ మ్యాటర్ బిఫోర్ ఇట్, వాళ్ళ ముందు పెండింగ్ ఉంటే దే విల్ గివ్ ద సమ్ జడ్జిమెంట్. దీన్ని మీరు యోగి ఆదిత్యనాథ్ గారిని అడగాల్సిందే. ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు, కాన్స్టిట్యూషన్ అల్టిమేట్ అథారిటీ ఇన్ డెమోక్రసీ యాజ్ ఓల్డ్ యాజ్ ఎస్. కాన్స్టిట్యూషన్ ఇస్ అల్టిమేట్ డెమోక్రసీ. కాన్స్టిట్యూషన్ వైలేషన్ జరుగుతున్నప్పుడు, కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు సుప్రీంకోర్టే చెప్పాలి, రైట్. లాస్ట్ ప్రశ్న మేడం గారు అడిగింది, డస్ కాన్స్టిట్యూషన్ బార్ ఎనీ అదర్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ టు రిజాల్వ్ డిస్ప్యూట్ బిట్వీన్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ డిస్ప్యూట్స్లోకి మీరు సుప్రీంకోర్టు 131 అధికారాన్ని మీరు ఆమెను ఉల్లంఘిస్తారా అంటే ఉల్లంఘన ఏం లేదు. ఆర్టికల్ 131 ఏం చెప్తుంది, ఇట్ కన్ఫర్స్ ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ ఆన్ ది సుప్రీం కోర్ట్ టు హియర్ ద డిస్ప్యూట్స్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి గొడవ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు వాటిని సాల్వ్ చేయాలని ఆర్టికల్ 131 చెప్తుంది. కాబట్టి వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యారు. ఇది స్టేట్కి సెంట్రల్కు ఉన్నటువంటి డిస్ప్యూటే కదా, బికాస్ the governor is a mediator between state government and central government. So obviously it is a dispute between center and the state. Central government డిఫెన్స్, బ్యాంకింగ్, కరెన్సీ, ఫారెన్ అఫైర్స్, కమ్యూనికేషన్ వీటి మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ చూడాలి. స్టేట్ గవర్నమెంట్లు పోలీసు, ట్రేడు, అగ్రికల్చరల్, ఇరిగేషను, పేదలు ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్లు చూసుకుంటాయి. కొన్ని కామన్గా ఎడ్యుకేషను, ఫారెస్ట్, ట్రేడు, మ్యారేజ్, అడాప్షను, సక్సెషన్ లాంటి కామన్ లాస్ పెట్టారు స్టేట్ గవర్నమెంట్, 2 కలిపి పెట్టారు. ఓకే. అంటే వీళ్ళు ఇచ్చిన డైరెక్షన్లో వీళ్ళు చట్టాలు చేస్తారు. ఇప్పుడు వీటికి వీళ్ళ చట్టం అవసరం లేదు. డిఫెన్స్ వీటికి స్టేట్ గవర్నమెంట్ అవసరం లేదు. మరి వీళ్ళు వచ్చి ఇది సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి స్టేట్ గవర్నమెంట్ దాంట్లో చేతులు పెడితే ఇక మరి ఫెడరల్ సిస్టమ్ అంతా పోయింది కదా. సో అది ఓకే. నాకు వచ్చిన డౌట్ లేదు. మేడం గారు అడిగిన 14 ప్రశ్నలు దెర్ ఇస్ నో డౌట్, వ్యాలిడ్ క్వశ్చన్స్, కాన్స్టిట్యూషనల్లీ అగ్రీబుల్ క్వశ్చన్స్. బట్ ఓవర్లాప్ జరిగినప్పుడు మీ పవర్స్కి సుప్రీంకోర్టు ఓవర్లాప్ జరిగినప్పుడు అప్పుడు మీ పవర్ సుప్రీంకోర్టు పవర్ కాదు చూడాల్సింది. డెమోక్రసీలో ఏది ప్రజలకు మంచిది అనేది చూడాలి కదా, అది చెప్పేది. థ్యాంక్ యూ, నమస్కారం.